హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వ్లాగ్ కన్నా ఒక స్పెషల్ ఉంది. అది ఏంటంటే మా చిన్న అబ్బాయి సాహిత్ బర్త్డే అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేస్తానో అన్నీ నేను మీతో ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోతామా మరి. నా డే అన్నది గిన్నెలతో మొదలైందండి. అసలు నేను ఎప్పుడు కూడా నైటే వాష్ చేసి అన్నీ పెట్టుకుంటాను క్లీన్ చేసి. అలాంటిది నేను నైట్ చేయలేకపోయాను. కొంచెం నీరసంగా ఉండడం మూలన నేను రాత్రి ఏం పని చేసుకోకుండా అలానే పడుకుంటున్నానండి. ఉదయానికి గిన్నెలు మొత్తం ఎక్కువైపోయినాయి. ఒక పూట తోమకపోయినా చాలా గిన్నెలు ఎక్కువైపోతాయి కదా. ఈ అల్లం కాదు కానీ చాలా తలనొప్పి అయిపోయిందండి నాకైతే ఈ అల్లంతో. దాంతో నాకు చాలా టైం కూడా వేస్ట్ అయిపోయింది. అప్పటికి నేను ఒక అరగంట సేపు ఈ అల్లం అన్నది నానబెట్టుకున్నాను. చాలా బురద ఎక్కువ ఉందండి, చాలా నీళ్ళు వేస్ట్ అయినాయి నాకు ఈ అల్లంతో. ఫైనల్గా శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నాను. నేను ఈరోజు మంచి చికెన్ కర్రీ వండానండి, అలాగే బిర్యానీ కూడా చేశాను. ఆ రెండు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఈజీగా అయిపోయింది, అలాగే చాలా టేస్టీగా ఉంది. ఇంగ్రీడియంట్స్ అన్నవి ఏవి నేను యూజ్ చేయలేదు, ఇంట్లో ఉన్న వాటితో నేను వండాను. అవి చాలా టేస్టీగా కుదిరింది. నేను కర్రీకి అండ్ అలాగే బిర్యానీకి రెండింటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను అనుకున్నాను ఒక 1 డే ఎక్స్ట్రా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకున్నాను, కానీ కాదు. బిర్యానీకి అలాగే చికెన్కి కరెక్ట్గా సరిపోయింది. కొంచెం కూడా ఎక్కడ మిగలలేదు మరుసటి రోజుకి నాకు. అయిపోయింది ఇది కూడా. నెక్స్ట్ చికెన్లో మసాలా సామాన్లు అన్నీ కలిపేసుకున్నాను కదా, ఇది ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. అలాగా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి వండితే చాలా బేగా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే క్రిస్పీగా కాదు, చాలా జ్యూసీగా వస్తుంది అనమాట. పీసెస్ అనేవి చాలా త్వరగా కూడా అయిపోతుంది. చూసారు కదా, ఇవన్నీ నేను సర్దేసుకుంటున్నాను. పాపం మా చిన్నోడండి, వాడికి ఈ సంవత్సరం అయితే అసలు బట్టలు కూడా కొనలేదు నేను ఈ కరోనా వల్ల. ఈ టైంలో బయటికి వెళ్ళి బట్టలు కొనడం అంత అవసరం అనిపించింది నాకు. లక్కీగా వాళ్ళ అన్నయ్య టీషర్ట్ ఉంటే వాడికి, కొత్త టీషర్ట్ ఉంటే వాడికి అడ్జస్ట్ అయిపోయింది. అది కొన్నిలో ఏదో ఒకటి టీషర్ట్ కొత్తది ఉంది కదా అని హ్యాపీగా ఫీల్ అయిపోయాడు వాడు కూడా. ఈ పిల్లలందరూ బెల్ట్లు టైట్గా పెట్టుకుంటారండి, ఏంటో అర్థం కాదు. వాళ్ళకి జారిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుందంట. మా బబ్లు కూడా చెప్తాడు ఎప్పుడూను. వాడి నిక్ నేమ్ వచ్చి బబ్లు అనమాట. వాడు ఇంత లేడు, వాడికి పర్ఫ్యూమ్ కావాల్సి వచ్చింది. చూడండి ఎలా కొడుతున్నాడు. మళ్ళీ నా వంటగది ప్రపంచానికి నేను వచ్చేసాను. ఇక్కడ నేను బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకుంటున్నానండి. ఎప్పుడు నేను మామూలు రైస్ తోట చేస్తాను, ఇదే ఫస్ట్ టైం అనమాట నేను బాస్మతి రైస్తో బిర్యానీ చేయడం. బియ్యం మొత్తం నీట్గా కడుక్కుంటున్నాను. గట్టిగా కడక్కండి బాస్మతి రైస్ని, విరిగిపోతుంది. ఒక 2 సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది. అలానే బియ్యాన్ని ఒక 30 గంట సేపు వాటర్ వేసి నానబెట్టండి. ఈ వాటర్ మాత్రం పడేయకండి. అన్నం వండేటప్పుడు ఇదే వాటర్ని అన్నం వండడానికి కూడా వేసుకోండి. ఎందుకంటే ఆ రైస్లో ఉన్నదంతా ఆ వాటర్లోకి వస్తుంది కదా, అది వేస్ట్గా ఎప్పుడు పడేయకండి. నానబెట్టుకుంటాం కదా, చాలామంది పడేస్తుంటారు, అందుకే చెప్తున్నాను. చికెన్ కర్రీకి అండ్ బిర్యానీకి రెండింటికి కావాల్సిన సరిపోయిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని ప్లేట్లో రెడీ చేసేసుకుంటున్నాను. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే వెంటనే తాలింపు వేసుకోవచ్చు కదా, అందుకు. నేను అన్నీ ఏవి కట్ చేసుకున్నా ఏం చేసుకున్నా నేను ఈ రూమ్కి వచ్చి చేసుకుంటానండి. ఇక్కడైతే బాగా విండో వెళ్తురు అంతా బాగా తగులుతుంది అనమాట. నాకు చక్కగా కూర్చొని కట్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే తక్కువ అయితే మాత్రం వంటగదిలోనే నించొని అప్పటికప్పుడే కట్ చేసుకుంటాను. ఇలా ఎక్కువ అయితే మాత్రం కూర్చొని ఎక్కువ కట్ చేసుకుంటూ ఉంటాను. ఇది నేను కర్రీకి అలాగే బిర్యానీకి అనుకుని కట్ చేశానండి, కానీ ఓన్లీ బిర్యానీకే సరిపోయింది. చూసారు ఇక్కడ నేను ఎన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను అని లెక్క పెట్టుకుంటున్నాను.
పుదీనా ఆకులన్నీ వేరుకుంటున్నాను. జాగ్రత్తగా తీసుకోవాలండి, లేకపోతే తల వెంట్రుకలు అవి ఉంటాయని చెప్పాను కదా. నా వాయిస్ ఏమైనా మీకు కొంచెం చిన్నదిగా లేకపోతే డిస్టర్బెన్స్గా వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. నేను ఇయర్ ఫోన్స్లో మాట్లాడుతున్నాను, అందుకనే డిస్టర్బెన్స్గా వస్తే మాత్రం ఏమనుకోవద్దు. అలాగే బిర్యానీకి కూడా మొత్తం అంతా సెట్ చేసేసుకుంటున్నాను. ఇది 10 రూపాయలండి ప్యాకెట్, కానీ ఇందులో ఏముండవు, చాలా తక్కువ సామాన్లు ఉంటాయి. నన్ను అడిగితే విడివిడిగా తెచ్చుకుంటేనే సరిపోతుందేమో. కొన్ని అన్నవి ఇందులో యాలక్కాయలు, లవంగాలు ఇలాంటివి 2-3 ఉన్నాయి. ఈ జిట్టు ఒకటి చాలా చిరాకు పడుతుంది నాకు. నేను తలకు స్నానం చేసుకున్నాను కదా, అది ఆరలేదనమాట, అందుకే హెయిర్ వదిలేసుకున్నాను. ఈ లోపల ఆరిపోతుంది కదా ఈ పని అంతా చేసే లోపల అని. నా దగ్గర కొన్ని యాలక్కాయలు, లవంగాలు సరిపోకపోతే ఏదో ఈజీగా ఉన్నట్టు ఉంటుంది, కానీ వంటగదిలో వంట మాత్రం చాలా టైం పడుతుందండి బాబు. ఒక్కొక్కరు చాలా త్వరగా చేసేస్తారు, ఒక్కొక్కరు చాలా లేట్గా చేసుకుంటారు, అదేంటో అర్థం కాదు. నేనైతే మాత్రం ఒక గంట పడుతుంది నేను వంట చేయడానికి. చూసారు కదా, ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ టైం బాస్మతి రైస్తో బిర్యానీ చేయడం అండి, కానీ చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నాను. అలాగే చికెన్ కర్రీ కూడా అయిపోతుంది. చాలా టేస్ట్ ఉందండి. నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా టేస్టీగా చాలా ఈజీగా అయిపోయింది నాకు ఇది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోగలుగుతారు, ఐరన్ ఏం పడిపోకుండా చక్కగా సింపుల్గా అయిపోయే ఇంగ్రీడియంట్స్ తోటి నేను 2 వండేసాను. ఈరోజు వంట లేట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కొట్టుకున్నా తిట్టుకున్నా వీళ్ళు ముగ్గురే ఉంటారు ఇక్కడ. బయట వాళ్ళు రానివ్వరు, బయటికి వెళ్ళరు. వీళ్ళు చాలా ఒక అండర్స్టాండింగ్తో ఉంటారు వీళ్ళు ముగ్గురు. మా అబ్బాయి సిగ్గుపడిపోతున్నాడు, చెయ్యి అడ్డు పెట్టుకుంటున్నాడు. పండు అనమాట, తన అసలు పేరు భగవత్. చూస్తున్నారు కదా, బర్త్డే కేకు చాలా చిన్నది తెచ్చాను. ఎంత తెచ్చాను అన్నది కాదు, హ్యాపీగా కట్ చేసుకున్నామా లేదా అన్నది కావాలి. చూస్తున్నాను కానీ ఈవినింగ్ అయిపోయిందండి. పాపం వాడి ఫ్రెండ్స్, బయట స్కూల్ ఫ్రెండ్స్ని కూడా నేను ఎవరిని పిలవలేదు, మాలో మేమే కట్ చేసుకున్నాం. ఎందుకంటే సిచ్యువేషన్ బయట అంత క్రిటికల్గా ఉంది కదా. అయినా కూడా బబ్లు పెద్దగా ఏం పేచీ పెట్టడండి, ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అయిపోతాడు వాడు. అది కూడా వద్దన్నాడు, కానీ నేనే తీసుకొని వచ్చి, లేదు నాన్న కేక్ అయినా కట్ చేయని చెప్పాను. అది కూడా అంతేనండి, ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అయిపోతాడు, అసలు పేచీ పెట్టాడు. ఇద్దరు కూడా ఈక్వల్గా ఒకేలాగా ఉంటారు, దేనికి పేచీ పెట్టారు అస్సలు. ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అవుతారనమాట. ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా చేసుకున్నామండి. లాస్ట్ ఇయర్ అయితే బెలూన్స్, చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చాను. ఈ ఇయర్ అయితే అది కూడా తీసుకురాలేకపోయానండి, అసలు బయటికే వెళ్ళలేదు నేను. సరే కదా, నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి.